పంచారామ క్షేత్ర చైర్మన్ గారు, ట్రస్ట్ చైర్మన్ గారు శ్రీనివాసరావు గారు, అలాగే ఆలయ ఈవో సూర్యనారాయణ గారు కూడా మన వద్ద ఉన్నారు. ఈ ఆలయ అభివృద్ధి గురించి, అలాగే నిత్యం జరిగే కార్యక్రమాల గురించి వీరు ఇరువురు నడిపి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. నమస్కారం అండి సార్. ఈ ఆలయ అభివృద్ధి మధ్య కొద్దిగా బాగా జరుగుతున్నదని విన్నాం. ఎందుకంటే అన్ని రకాలుగా కూడా దాతల సహకారంతోనూ, మళ్ళీ ఎండోమెంట్ సహకారంతో కూడా మీరు చాలా అభివృద్ధి చేస్తున్నారు. ఏ విధమైన అభివృద్ధి భక్తులకి కానీ ఇక్కడికి వచ్చే వారికి ఎటువంటి సౌకర్యాలు కల్పించారంటారు? నమస్కారం అండి. ఈ రోజుని మేము వచ్చి ఇంచుమించు 15 నెలలు అవుతుందండి. ధర్మకథల మండలి కొత్తగా వచ్చి అప్పటికా నుంచి కూడా మా ఈవో యాల సూర్యనారాయణ గారి ఆధ్వర్యంలోని ఆయన ఇచ్చిన సలహాలు సూచనల మేరకు ఆలయ అభివృద్ధి విషయంలో మట్టికి చాలా ముందంజలో ఉన్నాం మేము. ఎందుకంటే ఎన్నడూ లేని విధంగా ఇప్పుడు కూడా మేము, అంటే నాకు 53 సంవత్సరాలు, ఎప్పుడు కూడా ఈ శివాలయాన్ని ఎంత గొప్పగా సుందరంగా ఎప్పుడు చూడలేదు మేము. మా ఈవో గారి సహకారంతో, అలా మా ధర్మకర్త గారి సహకారంతో, అలా భక్తుల యొక్క సహకారంతో అభివృద్ధి కార్యక్రమం చేయడం జరిగింది. భక్తుల్ని మేము ఈ కార్యక్రమం చేయాలని చెప్పేసి వాళ్ళని అడగడం, వాళ్ళు వెంటనే ఏ కార్యక్రమం చేయడానికైనా సరే మేము ఉన్నామని చెప్పి ముందుకు రావడం చేయడం జరిగింది. అలాగే భక్తుల సౌకర్యార్థం మన కార్తీక మాసం వచ్చేటప్పటికి, దీపారాధన విషయం వచ్చేటప్పటికి మండపంలోనే చేసేవారు మహిళలందరూ కూడా పెద్ద ఎత్తున వచ్చి. అప్పుడు రద్దీ కారణంగా చాలామందికి దీపారాధన చేసినప్పుడు ఇబ్బందులు కలిగే పరిస్థితులు ఉండేటప్పుడు, అయితే దాని నిమిత్తం మా ఈవో గారిని అడగడం, వారు ఏమన్నారంటే ఖాళీ మన ఉత్తర వైపున ఖాళీ సైట్ ఉంది, అక్కడ మనం దీపారాధన షెడ్ కట్టుకుంటే బాగుంటుందని చెప్పని సలహా ఇచ్చారు. ఆ సలహా మేరకు మేము భక్తులను అడగడం జరిగింది. ఆ భక్తుల నిమిత్తం బాలేడు కొండల గారిని దీపారాధన షెడ్డు అడగడం జరిగింది. అడిగితే వారి సొంత ఖర్చులతోని వాళ్ళే నిర్మించే షెడ్డుని మాకు అప్పగించడం జరిగింది. అలాగే ఈ విషయంలో ఈ దీపారాధన షెడ్లు ఫ్లోర్స్ కానివ్వండి, అలాగే మన నక్షత్ర వనం కానివ్వండి, అలాగే దీనికి సంబంధించిన మెస్సలు కానివ్వండి, ఇవన్నీ కూడా భక్తుల సహకారంతోనే, అలాగే స్నానాల ఘట్టం కానివ్వండి, ఇవన్నీ కూడా భక్తుల సహకారంతోనే చేయడం జరిగింది. ఇదంతా కూడా ఒక 15 నెలల్లోపే చేయడం జరిగిందండి. అంతకుముందే మన అల్లు అర్జున్ గారు అయితే రథశాల, వాహనశాల, గోశాలకే 18 లక్షల రూపాయలు ఆయన సొంత ఖర్చులతోనే నిర్మించి రథశాల, గోశాల కూడా మాకు అప్పగించడం జరిగిందండి. అలాగే ఇటువంటి కార్యక్రమాలు చేసుకున్న భక్తులు ఎంతో సహకారంతో మేము చేయడం చేస్తున్నాం. అలాగే మా ఈవో గారు ప్రతి క్షేత్రంలోని ఏవో మంచి మంచి కార్యక్రమాలు జరుగుతాయి కాబట్టి మన క్షేత్రంలో కూడా పూజా కార్యక్రమం మంచిగా జరగాలని చెప్పి చండీ హోమం అనే కార్యక్రమం పెట్టుకుంటే బాగుంటుంది పూజా కార్యక్రమం చెప్పి చెప్పడం జరిగింది. వారి సహకారంతో మా భక్తులు, అలాగే మా పాలక మండలి తీర్మానంతో చండీ హోమం కార్యక్రమం కూడా తీసుకొచ్చామండి. ఆ చండీ హోమం ఒక కుటుంబం చేసుకుంటే కనుక 50,000 నుంచి 60,000 దాకా ఖర్చు అవుతుందండి. దాన్ని సామూహికంగా చండీ హోమం చేయడం జరిగింది. ఆ ఒక కుటుంబానికి వచ్చేటప్పటికి 1000 రూపాయలు టికెట్ పెట్టడం జరిగిందండి. ఆ 1000 రూపాయల టికెట్కి ఆ స్వామివారికి జరిగే కార్యక్రమాలు కానీ, చండీ హోమానికి సంబంధించిన ద్రావకాలు కానివ్వండి, అలాగే తీర్థ ప్రసాదాలు కానివ్వండి, స్వామివారి శాశ్వస్త్రం కానివ్వండి, ఇవన్నీ కూడా మా దేవాలయం భరించి 1000 రూపాయలతో చండీ హోమం జరిగేలాగా కార్యక్రమం చేస్తున్నారు. అది ఎంతో వైభవంగా జరుగుతుందండి. ప్రతి నెల పౌర్ణానికి చండీ హోమం జరుగుతుంది. అలాగే లీలా కళ్యాణం కూడా జరుగుతుందండి. ఇటువంటి కార్యక్రమాలు కానివ్వండి, అలాగే లడ్డూ ప్రసాదం, అంటే మన పర్వదినాల్లో లడ్డూ ప్రసాదం పెట్టేవారండి. అలా కాదు, నిత్యం దూర ప్రాంతాల నుంచి వచ్చే భక్తులకి లడ్డూ ప్రసాదం జరగాలని చెప్పేసి అని అది మా పాలక మండలి తీర్మానం చేసి కంటిన్యూగా లడ్డూ ప్రసాదం, నిత్య లడ్డూ ప్రసాదం కూడా తీసుకురావడం జరిగింది. అలాగే సోమవారం బట్టికి స్వామివారి పంచహారతలు కానివ్వండి, ఇలాగే సోమవారం ప్రత్యేకించి అన్నదాన కమిటీ వారితోని చక్కటి భోజన కార్యక్రమం కానివ్వండి, ఇటువంటి కార్యక్రమాలు ఎన్నో చేస్తున్నాము. అలాగే భక్తుల సహకారంతో ఇంకెన్నో మంచి మంచి కార్యక్రమాలు చేయాలని మాకు సంకల్పం ఉంది. మా ఈవో గారి సహకారంతో అన్ని కార్యక్రమాలు ముందుకెళ్తామని నేను తెలియజేస్తాను.